ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తోందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ సిపిఐ 10వ మహాసభల సందర్భంగా గురువారం గ్రామ చౌరస్తా వద్ద సిపిఐ జెండాను సీనియర్ నాయకులు పొనబోయిన విఠలయ్య ఎగరేశారు. అనంతరం జరిగిన మహాసభకు కామల్ల ఐలయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన అందే అశోక్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత గత ప్రభుత్వానిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సిపిఐ ఎంతగానో కృషి చేసిందని, అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాస పథకం, రేషన్ కార్డులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, డివిజన్ నాయకులు వలబోజు నరసింహాచారి, గూడెపు సుదర్శన్, నంగి కనకయ్య, నంగి సత్తయ్య, పొనబోయిన విఠలయ్య, గుంటి ఎల్లయ్య పాల్గొన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ సమీకరించి తీసుకుపోయి మండల తహసీల్దార్ ఉంటాడు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ ఉంటాడు. వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ ధర్నా పెట్టాలి, కూర్చుండ పెట్టాలి. మాకు పింఛన్లు ఇస్తావా సస్తావా ఏందని చెప్పి అధికారులు గట్టిగా అడగాలి. ఈ పేదలు ఈ సుంచనకోటలో 20 మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఇందిరమ్మ ఇంట్లో ఎందుకు ఇవ్వని గట్టిగా అడగాలి. మనం అడుగుతూనే కదా అడగని అమ్మాయినా అన్నం పెట్టది. మీరు నా దృష్టి తీసుకొస్తే మన లీటర్ ప్యాడ్ మీద వీళ్ళ పేర్లంతా నమోదు చేసి ఎంపీడీఓ దగ్గరికి పోతాం. ఎంపీడీఓ ఆగురే బంద్ చేయరు, వెనకసి ఆగే వాళ్ళందరినీ తీసుకొస్తే నేను రేటు కొట్టిస్తా. మన పార్టీలో 20-30 మంది ఉంటాం, 20-30 మంది ఉంటారు. 50 మందితో ధర్నా చేస్తే సుదర్శన్ గారు ఆగండి పని చేయండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ శాఖ 10వ మహాసభ ఈరోజు నిర్వహించడం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు పొనబోయిన విఠలయ్య జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామంలో మన కామల్ల ఐలయ్య అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి నాటి నుండి నేటి వరకు 100 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర సిపిఐకి మాత్రమే ఉంది. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసినటువంటి గొప్ప చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. తదనంతరం మరియు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే మాట ఒకే బాట నినాదంతో ఆంధ్రలో పార్టీ నష్టపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి అత్యున్నతమైనటువంటి పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలుసుకోవచ్చు. మరియు గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరియు నీళ్లు, నిధులు, నియామకాలు ఇవ్వకుండా మరియు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మరియు రేషన్ కార్డులు సరిగ్గా ఇవ్వకుండా మరియు పేదలకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ కుంది. ఆ బీఆర్ఎస్ మోసాలను ఎండగడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం దాటుతా ఉన్నది. మరి పేద, మధ్యతరగతి, బడుగు బలైన వర్గాలకు కావాల్సినటువంటి ఇండ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వారందరికీ పేదలను గుర్తించి పూర్తి స్థాయిలో నిరుపేదలకు ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఆదాయం ఎంత వస్తుంది, అప్పు ఎంత ఉంది అనేది కూడా బహిరంగంగా చెప్పడం, అది ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడలేదు. కానీ బహిరంగంగా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు కాబట్టి ఆయన కరెక్టే మాట్లాడిండని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవాలి. పేద ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా సమగ్రంగా వారందరికీ న్యాయం చేయాలని సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, కార్మిక వ్యతిరేక విధానాల మీద, కార్మిక చట్టాలకు కోట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ గ్రామాన
సిపిఐ పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణమే లక్ష్యంగా ఇది గ్రామ కమిటీలు నిర్వహిస్తా ఉన్నాం, కమిటీలు వేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ చేర్యాల ప్రాంతంలో ఒక పెద్ద పార్టీగా ఉద్భవించబోతుంది సిపిఐ పార్టీ. మరియు చేర్యాలలో స్థానికంగా కూడా అనేక సమస్యలున్నాయి. చేర్యాల ప్రాంతం ఒకప్పుడు వరంగల్ జిల్లాలో చిట్ట చివర ఉన్నటువంటి ప్రాంతం. చిట్ట చివరతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాలూకా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. గతంలో మున్సిపాలిటీ ఉంది, తాలూకా కేంద్రంగా ఉంది. రోజు రోజుకు ఒక పెద్ద మండలంగా ఉన్నటువంటి చేర్యాల చిన్న మండలంగా కుదించబడింది. ఈరోజు చేర్యాలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. జిల్లానేమో సిద్దిపేట, ఒక 2 మండలాలను రెవెన్యూ డివిజన్ పరంగా చేర్యాల, కుమ్రవెల్లి, సిద్దిపేట డివిజన్ పరంగా, మద్దూరు, దూలిమిట్ట మండలాలను రెవెన్యూ డివిజన్ పరంగా ఉస్నాబాద్ లో కలిపి ఎలక్ట్రిసిటీ, ఏసీపీ, ఉస్నాబాద్, అగ్రికల్చర్, గజ్వేలు, అసెంబ్లీ, జనగామ, ఎంపీ, భువనగిరి ఇట్లా కుక్కలు చింపిన ఇస్తారు లెక్క చేసినటువంటి ఘనమైనటువంటి మూర్ఖత్వపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఈ చేర్యాల ప్రాంతాన్ని వెంటనే అన్ని అర్హతలు కలిగినటువంటి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని